కవులు కళాకారులు మేధావులతో చర్చించి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విగ్రహం గ్రామీణ ఆడబిడ్డను పోలి ఉద్యమానికి రౌద్రానికి మారుపేరుగా ఉందన్నారు. గతంలో ఉన్న విగ్రహం రాచరికపు పోకడలతో ఉందని విమర్శించారు. బతుకమ్మ బోనం తెలంగాణ ఆడబిడ్డల ప్రతీక అన్నారు. విగ్రహం రూపం రాజకీయ కోణంలో చూడొద్దన్నారు జీవన్ రెడ్డి. ఈ డిసెంబర్ 9 ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభింపబోతున్నట్టు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే అధ్యక్ష. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడి దాదాపు 11 సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడే పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి గారు పేర్కొన్నట్టు రాష్ట్రానికి ఏదైతుందో అధికారిక ఏదైతే ఉద్యమ స్ఫూర్తినిచ్చేటువంటి ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకోలేకపోయాం. అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో ఏదైతుందో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒకలాగా ఏదైతుందో వారి ఆలోచన విధంగా మరి విగ్రహాలను ఊహించుకోవడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం అధికారిక గీతం జై జై హే తెలంగాణ జననీ జనకేతన్ గీతాన్ని ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి మనం అధికారికంగా రూపొందించుకుని ప్రకటన చేసుకోవడం జరిగిందో ఈరోజు డిసెంబర్ 9, 2024 నాడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ కవులు కళాకారులు విద్యావేత్తలు మేధావులతో చర్చించి మరి దాన్ని రూపకల్పన చేసి ఈరోజు చేసుకోవటం నిజంగా అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటాను అధ్యక్ష. విగ్రహం అంటే ఏదైతుందో అంటే గతంలో ఏ విగ్రహాలు మనం గమనించడం జరిగిందో అవి ఏదైతుందో ఒక రాచరికపు విధానాలకు అద్దం పట్టే విధంగా తెలంగాణ తల్లి అంటే ఏదైతుందో ఒక మాతృమూర్తిగా మనం గోచరించాలి. కానీ గతంలో మనం గమనించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో ఇవాళ రాచరిక పోకడలకు అద్దం పట్టే విధంగా ఉండడం జరిగింది. అందరం కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో మరి కొనసాగాలని కోరుకుంటాం. అన్నిటికీ మూలం ఏదైతుందో ఇవాళ